రాసి పెట్టుకోండి, తప్పక జరిగి తీరుతుంది. 2025 సంవత్సరంలో కన్య రాశి వారికి నమ్మలేని అఖండ రాజయోగం పట్టబోతుంది. కుక్కకి ఇదొకటి తినిపిస్తే చాలు కోట్లు గడిస్తారు. అసలు ఈ కన్య రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్య రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారాగానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువు గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9515466718. కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. ఈ రాశి జాతకులు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పవచ్చు. ఇక ముందుగా వీరి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది అయితే చాలా బాగుంటుంది. వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి. ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి మీరు ఏదైతే కోరుకున్నారో, అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా కనిపిస్తుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. గౌరవ సన్మానాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. వీరికి మిత్రజన సహకారం ఉంది. శ్రీ లక్ష్మీ స్తుతి శ్రేయస్కరం. అనుకున్నది వీరు తప్పకుండా సాధిస్తారు. మనోబలంతో విజయాలు చేకూరుతాయి. ప్రతిభతో విజయాలకు అందుకుంటారు. అదృష్టం వరిస్తుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు అనేవి కూడా వీరికి ఉంటాయని చెప్పవచ్చు. అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు. మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పవచ్చు. మీరు దేని గురించి కూడా ఆలోచించకండి. ఏదైతే మంచి అని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు. కన్యా రాశి వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి. దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో తప్పకుండా చూస్తారని చెప్పాలి. ఈ కన్యా రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి బుధ, శుక్ర, శని వారాలు అనుకూలంగా ఉంటాయి. ఇదిలా ఉండగా ఈ రాశి నుంచి శనిదేవుడు 6వ స్థానం నుంచి 7వ స్థానం ప్రవేశిస్తున్నాడు. ఈ సమయంలో కన్యా రాశి పోటీ రంగాల్లో మెరుగ్గా రాణిస్తారు. మీ పెండింగ్ పనులు పూర్తి చేయడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది. మరోవైపు గురుడు 9వ స్థానంలో ఉండటం వల్ల మీకు అనేక రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. మీరు కొత్త సంబంధాలను సైతం ఏర్పరచుకుంటారు. మీకు అనేక రంగాల్లో ప్రశంసలు లభిస్తాయి. మీకు ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. పూర్తి ప్రయోజనాలు అనేవి పొందే అవకాశం అనేది కనిపిస్తుంది. అయితే దీనికోసం మీరు ఆచరణాత్మక పనులు చేయాలి. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆర్థిక, వీరికి ఉద్యోగ, విద్య, ఆరోగ్యపరంగా ఎలాంటి రానున్నాయనే పూర్తి వివరాలు మీరు తెలుసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది కన్యా రాశి వారికి అధికంగానే కలిసి వస్తుంది. ఈ రాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక ఈ రాశి నుంచి గురుడు కొత్త ఏడాదిలో 9, 10వ స్థానంలో సంచారం చేయడం వల్ల కన్యా రాశి వారి కెరీర్ పరంగా విజయం సాధించే అవకాశం ఉంది. మీరు కొత్త బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు. మీరు చేసే పనులన్నిటిలో విజయం సాధిస్తారు. మే తర్వాత ప్రమోషన్లు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కాలంలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. ఇక వ్యాపార పరంగా చూస్తున్నట్లయితే కనుక కన్యా రాశి వారి వ్యాపారులకు సానుకూల ఫలితాలు వస్తాయి. ఏడాది మొదట్లో మీరు అనేక విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో పురోగతి లభిస్తుంది. గురుడు, శని అనుకూల స్థానాల్లో ఉండటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మీరు కొత్త ఆదాయ మార్గాలు కనుగొంటారు. మీకు
సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. కేతువు ఇదే రాశిలో, రాహువు 7 స్థానంలో ఉండే సమయంలో ఎలాంటి వ్యాపారాలు చేయకండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు. ఇక ఆర్థిక స్థితి పరంగా చూస్తున్నట్లయితే కనుక కన్యా రాశి వారు ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. మీరు కోరుకున్న సొమ్మును పొదుపులో చేయడంలో విజయం సాధిస్తారు. ఏడాది ప్రారంభంలో మీ భౌతిక సౌకర్యాల కోసం కొంత ఖర్చు చేస్తారు. ఏడాది మధ్యలో గురుడు 10వ స్థానంలో ప్రవేశించడంతో మీ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి. మీరు వాహనం లేదా ఇల్లు కొనేందుకు సిద్ధంగా ఉంటే మీరు కోరికల్ని నెరవేరుతాయని చెప్పవచ్చు. ఇక ప్రేమ జీవిత పరంగా చూస్తున్నట్లయితే కనుక సంబంధాల్లో చాలా ఓపికగా ఉండాలి. అంతేకాదు చాలా తెలివిగా వ్యవహరించాలి. ఈ కాలంలో మీ వ్యక్తిగత జీవితంపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అయితే రొమాంటిక్ జీవితంలో తక్కువ శ్రద్ధ వహిస్తారు. ఈ శనిదేవుడు 7వ స్థానంలోకి ప్రవేశించిన తర్వాత మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు వీరికి తలెత్తవచ్చు. మీ జీవిత భాగస్వామితో అపార్థాలు పెరగడం ప్రారంభమవుతుంది. అయితే మీ వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి గురుగ్రహం సహాయపడుతుంది. ఈ కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు తమ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడంలో విజయం సాధిస్తారు. ఇక విద్యా విషయానికి వచ్చినట్లయితే కనుక కన్యా రాశి విద్యా రంగంలో శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకావు. గురుడు ప్రభావంతో సంవత్సరం ప్రారంభం నుంచి మే మధ్య వరకు ఉన్నంతకి ఏంటంటే విద్యా మార్గం సుగమం అవుతుంది. మే తర్వాత విద్యార్థుల కష్టానికి తగిన ఫలితాలను సాధిస్తారు. ఈ కాలంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు పరిస్థితులు మెరుగుపడతాయి. ఇక కుటుంబ జీవిత పరంగా చూస్తున్నట్లయితే కన్యా రాశిలో చాలా బిజీగా ఉంటారు. ఈ కారణంగా కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయం ఇవ్వలేరు. మీ కుటుంబంలో సంతోషం, శాంతి వాతావరణం ఉంటుంది. రాహు కేతువుల ప్రభావం కారణంగా మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. సమాజంలో మీ గౌరవం ఏంటంటే పెరుగుతూనే ఉంటుంది. శని 7వ స్థానంలో ప్రవేశించినప్పుడు మీకు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే రాహు 6వ స్థానం నుంచి సంచారం చేసే సమయంలో మీకు కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గురుడు 5వ స్థానంలో ఉన్న సమయంలో కొత్తగా పెళ్ళైన వారికి శుభవార్తలు వినిపిస్తాయని చెప్పవచ్చు. కొత్త ఏడాదిలో ఆరోగ్యపరంగా చూసినట్లయితే కనుక సాధారణంగానే ఉంటుంది. అయితే వీరు ఎప్పటికప్పుడు శ్రద్ధ చూపుతూ ఉండాలి. శని 6వ స్థానంలో ఉన్న సమయంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే వీరు శారీరకంగా మరింత బలంగా మారుతారు. మరోవైపు శని 7వ స్థానంలో ప్రవేశించిన తర్వాత మరింత ఆందోళన పెరుగుతుంది. రాహువు కేతు ప్రభావంతో మానసిక ప్రశాంతలు కురువయ్యే అవకాశం ఉంది. రాహు 6వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యపరంగా అయితే మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అలానే వివాహాలు చేయడంలో బాధపడుతున్నట్లయితే కనుక అంటే వివాహాలు జరిగే వరకు అయితే మంచిగానే ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. మీరు వివాహాల గురించి అయితే ఆలోచించకండి. కెరీర్ పరంగా కూడా మీకు అంతా కూడా చాలా బాగుంటుంది. ఉద్యోగాలు చేసే వరకు కూడా ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు ఈ సమయంలో అదృష్టమే చూస్తారని చెప్పవచ్చు. ఓకే అండి, చూసారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.